కూడికలో మనం చదువుకున్న మాట 2 తిమోతి 1:5. ఇక్కడ పౌలు తిమోతిని గురించి చాలా సంతోషిస్తూ రాస్తున్నాడు. తిమోతిలో ఉన్న చాలా సుగుణాలు, లక్షణాలు గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా తిమోతి యొక్క విశ్వాసాన్ని పొగుడుతున్నాడు. ఆ విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాడు. మొదట నీ అవ్వ అయిన లూయిస్ నుంచి వచ్చింది. రెండవది మీ తల్లి అయిన యూనికస్, అక్కడి నుంచి నీకు కూడా అదే విశ్వాసము వచ్చింది. ఒకసారి ఇట్లా రాయబడింది, ఒక ఇమాజినేషన్ స్టోరీ. ఒక పిల్లవాడు భూలోకానికి రావాలి. దేవుడు అందరిని జన్మింపజేస్తాడు కదా. జన్మింపజేసే ముందు ఒక పిల్లవాడు అన్నాడంట, ప్రభువా నన్ను భూలోకంలో పుట్టిస్తున్నావు, భూలోకానికి పంపిస్తున్నావు, ఇక్కడంటే నాకు నువ్వు ఉన్నావు, దేవదూతలు ఉన్నారు, నాకు అన్నీ బాగున్నాయి. అక్కడ నా పరిస్థితి ఏంటి? భూలోకం మంచిది కాదంటున్నారు, భూలోకంలో చాలా శ్రమ ఉందంటున్నారు, భూలోకం అంతా చెడుతో నిండుందంటున్నారు కదా, అక్కడ ఏంటి మరి నాకు అంటే, అప్పుడు అన్నాడంట, డోంట్ వరీ, అక్కడ నీకోసం ఆల్రెడీ దేవదూతలను ఏర్పాటు చేశాను అన్నాడంట. సంతోషించాడు. ప్రభువా మరి అక్కడికి వెళ్ళాను, నా ఆలన పాలన, నా కష్టం, నా ఆకలి, నా ఇబ్బంది నాకు ఎవరు చూసుకుంటారు? ఒక దేవదూత ఉంది అక్కడ, ఆల్రెడీ దేవదూత ఉంచాను, మొదటి దేవదూత ఇవన్నీ చూసుకుంటాడు. సరే ప్రభువా, నాకు ఏదైనా అవసరమైతే, నాకు ఏదైనా కొనివ్వాలన్నా, ఏదైనా తేవాలన్నా, నాకు ఏదైనా వచ్చినప్పుడు నన్ను కాపాడాలన్నా, మరి నాకెవరున్నారంటే ఇంకొక దేవదూత ఉన్నాడు. 2 దేవదూతలను నీ కొరకు ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను అక్కడ. అప్పుడు ఆ బాలుడు అన్నాడంట, అయితే నేను సంతోషంగా వెళ్ళిపోతాను భూలోకానికి, నేను పుడటానికి ఇష్టపడుతున్నా. అయితే ఆ దేవదూతలు ఎవరు, వాళ్ళని ఏం పిలవాలంటే, ఏం లేదు, జస్ట్ కాల్ దెమ్ యాజ్ మమ్మీ డాడీ అన్నాడంట. వాళ్ళని అమ్మా నాన్న అని పిలువు, నీ కొరకు ఏర్పరిచిన నా దూతలు వాళ్ళే అన్నాడంట. ఈరోజు ఎవరిని బిడ్డలారా, తల్లిదండ్రులను దేవుడిచ్చిన బహుమానాలుగా చూడాలి. దేవుని దృష్టిలో వాళ్ళు మనకు ఇవ్వబడిన దూతలు. కానీ ఇది నేను ఎంతమంది అవనస్తులు తల్లిదండ్రులను పట్టించుకోకుండా దేవదూతలుగా గణపరచకపోగా దయాలాగా తల్లిదండ్రులను చూసే అవనస్తులు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రులను పీడించి, బాధించి, ఇబ్బంది పెట్టే నీవు ఒక దినం నువ్వు కూడా రేపు తండ్రి అవుతావు. యవనస్తురాలా, నీ తల్లిని బాధ పెడుతూ, దుఃఖ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, కలవరి పెడుతున్నా నీవు ఒకరోజు తల్లి అవుతావు. నువ్వేమి విత్తుతావో అదే కోస్తావు. ప్రసాద్ అన్న కన్నీళ్ళు గారుస్తున్నాడు చాలా సంవత్సరాల క్రితం. ఏంటన్నా అంటే, చాలా శోధన అన్న. ఎవరి విషయం? అబ్బాయి విషయం. ఏమైందన్నా? బట్టలు తీసుకొచ్చానన్నా, వాడికి చాలట్లేదు. కాదంట, ఇంకేవో ఫ్యాషన్ కావాలంట. సరే తీసుకో అన్నా. అన్న ఇవంటే 500-600 వచ్చేసినాయి, 3000 అంట అన్న అవి. మరి ఏంటన్నా అంటే, 3000 ఎక్కడి నుంచి తేనన్నా? ఆ దినాల్లో ఆయన జీతం 3000 నెలకి, ఒక నెల జీతం అన్న. లేకపోతే ఏడుస్తున్నాడన్నా, అరుస్తున్నాడన్నా, అన్నం తింటలేదన్నా, గోల చేస్తా. నువ్వు అందుకు ఏడుస్తున్నావా అంటే, అందుకు కాదన్నా, ఒకప్పుడు మా నాన్న నేను కూడా ఇట్టాగే చేశానన్నా. అప్పుడు మా నాన్న ఎంత బాధపడ్డాడో గుర్తు చేసుకొని ఇప్పుడు నేను ఏడుస్తున్నానన్నా. ఎందుకంటే ఇప్పుడు మా నాన్న లేడన్నా అంటున్నాడు. తల్లిదండ్రులను గౌరవించి, తల్లిదండ్రులను సన్మానించి నువ్వు గొప్పవాడు. యవనస్తుల భవిష్యత్తు గొప్ప అవ్వాలంటే, మీరు ఈజీగా గొప్పవాళ్ళు కావాలంటే ఒకటే, మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమించండి, సన్మానించండి. మీకు పెద్ద కానుకలు కావాలా? ముందు మీ తల్లిదండ్రులకు కానుక. దిస్ ఈజ్ అ సీక్రెట్ దట్ ఆనర్ యువర్ పేరెంట్స్. అందుకని 10 ఆజ్ఞల్లో ఏమని చెప్పాడు? మీ తల్లిని తండ్రిని దీర్ఘాయుష్మంతుడు అంటే అర్థం ఏంటి? దీర్ఘాయుష్ అంటే నాట్ ఓన్లీ ఆయుష్, ఐశ్వర్యంతో, ఆనందంతో, సంతోషంతో దీర్ఘకాలం జీవిస్తావు. నీవు జీవించే సంవత్సరములు అధికములు అవుతాయి.
నువ్వు ఒక మంచి ఉద్యోగం కావాలా, మంచి స్థితికి రావాలా, మంచి ఉన్నత పరిస్థితిలో నువ్వు ఉండాలా, జస్ట్ ఆనర్ యువర్ పేరెంట్స్. అర్థమవుతుందా? ఒకసారి ఒక బ్రదర్ చెప్పాడు, అన్న మా నాన్నకి సైకిల్ కొనిచ్చానన్న, మరి ఏమైంది, నాకు దేవుడు బండి ఇచ్చాడన్న. ఎంత బాగుందండి. నీ తల్లిదండ్రులకు నువ్వేం చేయకుండా దేవుడు నీకు ఏం చేయడు. అది ఇక్కడ తిమోతిలోంచి మనం చూడొచ్చు. వాళ్ళ అమ్మమ్మ ఎలా ఉందో, వాళ్ళ అమ్మ ఎలా ఉందో, తిమోతి కూడా అలాగే ఉన్నాడు. అదే విశ్వాసం, అదే నమ్మకం, అదే యథార్థత, అదే భక్తి. పౌలు అంట ఎప్పుడు ఏడ్చేవాడంట అందరి విషయంలో. ఎప్పుడన్నా తిమోతి గుర్తొచ్చినప్పుడే నవ్వుకునేవాడంట. అమ్మ తిమోతి ఉన్నాడులే. తిమోతిని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ అటు ఉండరు. కొంతమంది బాగుంటారు, కొంతమంది బాగోరు. కానీ ఇక్కడ తిమోతిని బట్టి పౌలుకి ధైర్యం కలుగుతుందంట, ఆనందం కలుగుతుందంట, నిరీక్షణ కలుగుతుందంట. ఈరోజు నాకు మాట చెప్పనా, ఈరోజు యవనస్తులను చూసి తల్లిదండ్రులకి ఏమన్నా ధైర్యం కలుగుతుందా, ఆనందం కలుగుతుందా? భయము, దుఃఖము, వేదన. వాడు వెళ్ళాడయ్యా, ఏం గొడవ పెట్టుకొని వస్తాడో, ఇంటి మీదకి ఏం తెస్తాడో. మొన్న ఒక అక్క చెప్తుంది, అన్న ఒకళ్ళకు ఒక కూతురు ఉంది, అనుక్షణం భయమేనంట. బయటికి వెళ్తే కాపాడుకోవాలి, ఫంక్షన్కి వెళ్తే కాపాడుకోవాలి, ఇంట్లో తలుపులు వేసుకొని ఉంచుకోవాలి. కారణం దారి తప్పిపోయిందన్నా, చేయి దాటిపోయిందన్నా, ఇప్పుడేం చేస్తుందో తెలియదన్నా, అనుక్షణం భయంతో బతుకుతున్నామన్నా. ప్రీనెస్ ఇచ్చామా, ఏదన్నా జరిగిందా, పరువు పోద్దన్నా, సాక్ష్యం పోద్దన్నా. కొన్నిసార్లు ఇలాంటి చూస్తున్నప్పుడు చాలా ధన్యులు అనిపిస్తుంది. కారణం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఈ మాటను బట్టి తిమోతి ఎట్లా తన జీవితాన్ని, అందుకని ఈ రోజున తిమోతిలోంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు. ఈ వాక్యం 2 తిమోతి 1:5 నుంచి ఎట్లాగా తిమోతి గొప్పవాడయ్యాడో 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 9వ వచనం చదవండి ఎవరైనా. సామ్ నెంబర్ 119 verse 9. యవనస్తులు దేని చేత, అబ్బా ఎంత బాగుందండి, దేని చేత, బై వాట్, వాట్ అంటే ఈరోజు యవనస్తులను అడగండి, వాట్ అంటే ఏంటి? వాట్సప్ అంటారు, అవునా? ఫేస్ అంటే ఫేస్బుక్ అంటారు, ట్విట్ అంటే ట్విట్టర్ అంటారు, యూ అంటే యూట్యూబ్ అంటారు. అంటే మొత్తం కూడా ఎలాంటివి చెప్పండి? టెక్నాలజీ. ఒకప్పుడు ట్రెడిషనల్ యంగ్ పీపుల్ ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ టెక్నాలజికల్ యంగ్ పీపుల్. మంచిదే, టెక్నాలజీ నిన్ను పాడు చేయకూడదు, టెక్నాలజీ నిన్ను కమాండ్ చేయకూడదు, టెక్నాలజీ నువ్వు కమాండ్ చేయాలి, అదుపులో ఉంచాలి. ఇంతవరకే. బా ఆశ్చర్యం వేసిందండి నాకు. 2 యవనస్తులు ఉన్నారు ఒంగోలులో. ఇద్దరు కూడా ముస్లిమ్స్ కుటుంబం నుంచి ప్రభువుని ఎరిగారు. ఒకరోజు నేను అన్నాను, అమ్మా ప్రార్థన చేయండి అని ఫోన్ చేస్తుంటారు వాళ్ళ మమ్మీ వాళ్ళు. అక్క పేరు ఫాతిమా అక్క. పిల్లలు ఎలా ఉన్నారంటే ఇచ్చింది, మాట్లాడుతూ వచ్చాను. పిల్లల పేరు కూడా ముస్లిమ్స్ పేర్సే ఉంటాయి, మనకి కామెంట్లో చూస్తారు, ప్రైజ్ లార్డ్ అని ఉంటుంది. అమ్మ నువ్వు వాక్యం చూడొచ్చు కదరా, యూట్యూబ్లో వస్తుంది అంటే, ఏం మాట్లాడట్లా, ప్రార్థన చేయండి అంకుల్. వాట్సాప్ ఉందా, కొన్ని పంపిస్తాను. యూట్యూబ్ లేదు, వాట్సాప్ లేదు, ఏమీ లేదు. ఫోన్ ఉందా? ఉంది. ఏం ఫోను? టచ్ ఫోనే. నేను ఆశ్చర్యపోయానండి. మరి ఎందుకు అవి వాడట్లేదు అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? మా అమ్మా నాన్న ఇవి వాడొద్దన్నారు, మాకు అవసరం లేదు, కనీసం ఫోన్లో ఇన్స్టాల్ కూడా చేసుకోలేదంటండి. బా ఎంత ఆశ్చర్యం అనిపించిందో నాకు. వీ డిడ్ నాట్ ఇన్స్టాల్ దెమ్. కారణం మమ్మీ డాడీ చెప్పారు, వద్దమ్మ, లోకం వద్దు, నువ్వు చదువు, దేవుడు చాలు. మరి ఈరోజు యవనస్తులు వాటి కోసమే ఫోన్ కొంటారు. అంటే టెక్నాలజీ ఉంది, బట్ నీ కంట్రోల్లో ఉండాలి. అప్పుడు నేను చెప్పాను,
ఏం పర్లేదు నాన్న, మీరు వాక్యం వినాలని ఆశ ఉంది కాబట్టి నేను బలవంతం చేసి నేనే వారికి రీఛార్జ్ చేసి, అంటే వాక్యం వినాలని అక్కతో మాట్లాడి, అన్నతో వాళ్ళ పిల్లలతో మాట్లాడి, ఒక్క యూట్యూబ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని, అంటే ముందు తీశారండి, ఫోన్లో ఉన్న తీశారు. ప్రతిరోజు వాక్యం విని అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ వాక్యం వచ్చినప్పుడు అంతే. ఇంకా నాకు ఎంత నచ్చిందంటే, ఈరోజు మరి ఇద్దరు డిగ్రీ స్టూడెంట్సే. ఈ రోజుల్లో ప్రియులారా, ఎవరిని బిడ్డలారా, నేను చెప్తున్నాను కదా, దాన్ని బట్టి దేవుడు, అందులో అన్యుల పిల్లలు, వాళ్ళు అన్యుల్లోంచి ప్రభువుని నమ్ముకున్నారు. ఎంత గొప్ప విషయం అండి. వాక్యం అంటే ప్రాణం, వాక్యం అంటే ఇష్టం. ఎందుకు నీ మాట చెప్తున్నానంటే, ఈరోజున టెక్నాలజీ నిన్ను పాడు చేయకూడదు, టెక్నాలజీని నువ్వు పాడు చేయి. టెక్నాలజీ విల్ నెవర్ కరప్ట్ యూ, యూ కెన్ కరప్ట్ టెక్నాలజీ. కరప్ట్ అంటే అర్థం ఏంటి? దాన్ని తొక్కేసేయి, నలిపేసేయి, అనగదొక్కు, అదుపులో ఉంచుకో. అది నిన్ను పాడు చేయడం కాదు. దేవుడు నిన్ను సంతోషింప చేస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. అది ఎంతవరకో అంతవరకే, దాన్ని మించి. కాబట్టి దేని చేత, బై వాట్ అనే దాని గురించి చెప్తున్నాను. బై వాట్. ఇప్పుడు తిమోతి జీవితంలో దేని చేత పెంపారాడంట? దేని చేత? బైబిల్లో 7 విషయాలు. తిమోతి, నువ్వు దేని చేత గొప్పవాడవయ్యావు? పౌలు తర్వాత అంత గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో ఎవరు? నథింగ్ బట్ తిమోతి. తిమోతి కన్నీళ్ళు, తిమోతి సేవ, తిమోతి పరిచర్య, తిమోతి ప్రయాస, తిమోతి చెరలో ఉన్నాడు, తిమోతి ఉత్తరాలు రాశాడు, తిమోతి పంపబడ్డాడు, తిమోతి పరిచర్య చేశాడు. ఎంత ప్రయాసపడ్డాడు తెలుసా తిమోతి. ప్రియులారా, కారణం దేని చేత? ఈరోజు ఎవరిని బిడ్డలారా, యువర్ డిజైర్ ఈజ్ వెరీ గుడ్, బట్ యువర్ డెసిషన్ ఈజ్ సో రాంగ్. నీ కోరిక బాగానే ఉంది, నిర్ణయం తప్పు. ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నావు? గొప్పవాళ్ళు అవ్వాలే, యవనస్తులు అందరూ గొప్పవాళ్ళు అవ్వాలని మీకే కాదు, మీ పేరెంట్స్కి ఉంటుంది, మాకుంటుంది, అందరికీ ఉంటుంది. నువ్వు ఒక ఉన్నత స్థితిలో ఉంటే చూడాలని, సంతోషించాలని ఎవ్రీవన్ డిజైర్స్ దట్. బట్ ఏం కావాలపోతున్నాను? గొప్పవాడు కాలేకపోతున్నావు. ఎవరిని బిడ్డలారా, దేని చేత గొప్పవాళ్ళు అవ్వాలి, దేని చేత ఉన్నత స్థితికి రావాలి, దేని చేత దీవించబడాలంటే తిమోతి జీవితంలోంచి 7 విషయాలు. ద ఫస్ట్ థింగ్ బై వాట్, చూడండి దయచేసి, రోమా 1:11. ద బుక్ ఆఫ్ రోమన్స్ 1st chapter verse 11. రోమా 1:11. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును విశ్వాసము చేత. బై వాట్? నాట్ వాట్సప్. బై వాట్? ఇట్స్ నథింగ్ బట్ నాట్ వాట్సాప్, బట్ వాట్స్ ఫెయిత్. ఫెయిత్, విశ్వాసము చేత. దేని చేత జీవించాలంట? విశ్వాసం చేత. లోబడు, నమ్ము. ఈరోజు నీకు లేదా? పేదరికంలో ఉన్నావా? వాగ్దానం దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు అందరూ స్పోర్ట్స్ బైక్ వేసుకుని తిరుగుతున్నారన్నా, నాకు చిన్న సైకిల్ అని బాధపడుతున్నావేమో, నమ్ము, నీకు అంతకంటే గొప్ప ఇస్తాడు. మీరు నమ్ముతారా? నాకు 10th class వరకు కూడా మాకు కరెంట్ లేదు మా ఇంట్లో. విజయవాడలోనే మళ్ళీ ఉంది. అలాగని అప్పుడు అనాగరికం కాదు, టెక్నాలజీ ఉన్న దినాల్లోనే. కారణం ఏంటంటే మాకున్న స్థలంలో మాకు కరెంట్ పోలేదు. చుట్టుపక్కల అందరూ కరెంట్ ఉండేది, మాకు కరెంట్ లేదు. ఆ రోజుల్లో కరెంట్ లేని ఇల్లు ఒక 4-5 ఉంటే ఫస్ట్ మాదే. దీపం బుడ్డి పెట్టుకొని చదువుకునే వాళ్ళం. ఒకసారి ఈ తల అసలే ఎగురుతూ ఉంటుంది కదా, గాలి వస్తూ ఉంది, ఈ తల ఎగిరి అందులో పడింది, దీపం బుడ్డిలో పడింది. ఇక్కడ కొంచెం కాలిపోయింది తల. చాలా సంవత్సరాలు అది ఉండేది, ఆ తర్వాత పోయింది అది. అంటే ఆ వెంట్రుకలు దీపం బుడ్డి అనమాట. అది కూడా ఏంటి, లాంతర్ కాదు, సీసా. ఈరోజు లేదేమో. వాళ్ళకుంది, నాకు లేదని బాధపడొద్దు. వాళ్ళకుంది, నాకు పొందుకోలేకపోతున్నానని దుఃఖపడొద్దు. ప్రభు ఇస్తాడు. నా తండ్రి ఎందుకు ఇలా కొనలేకపోతున్నాడు, నా తల్లి నాకు ఏది ఇవ్వలేకపోతుంది ఏంటి అనొద్దు. నువ్వు, దేవుడు ఇస్తాడు. విశ్వాసం చేత జీవించు. ఒక మాట చెప్పిన, నేను యవనస్తులకు చెప్తున్నాను, తల్లిదండ్రులు మీకు కొనేది ఏంటండి? మిమ్మల్ని కని పెంచడమే గొప్ప విషయం. బైకులు కొనాలా, సైకిల్ కొనాలా, కారు కొనాలా, ఫోన్ కొనాలా? నిజంగా నువ్వు పౌరుషం గల యవనస్తురాలు అయితే కష్టపడి
నువ్వు చదువుకుంటూ కష్టపడి పనిచేసి వాళ్ళకు కొనిపెట్టు, వాళ్ళకు కొని వాళ్ళ పేరు రాసివ్వు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎక్కడ చూసినా బండి మీద మామ్ గిఫ్ట్, డాడీ గిఫ్ట్ ఉంటుంది. ఎక్కడా పాపం ఏ తల్లిదండ్రులు స్కూటర్ మీద సన్ గిఫ్ట్, డాటర్ గిఫ్ట్ లేదు. అది ఉండాలి. అది నువ్వు అది క్రియేట్ చేయి. నువ్వు ఏమంటారు దాన్ని? ఏం క్రియేట్ చేయటం? ఆ ట్రెండ్. వెరీ గుడ్. ఆ ట్రెండ్ నువ్వు పెట్టు, ఆ ట్రెండ్ నువ్వు సెట్ చేయి. కృష్ణారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బిడ్డల్ని ఎంతగా చూసుకుంటాడంటే వారి వివాహాలైనా ఆయనే పోషిస్తాడు. వాళ్ళ పిల్లలు, మనవరాలు, మనవలను సైతం కష్టపడి. నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు, ఆయనకి ఎవరు ఇస్తారు, ఆయన ఎవరు చూసుకుంటారు అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఎందుకు నేను చెప్తున్నానంటే, మీ తల్లిదండ్రులు ఒక వాహనం నువ్వు కొనిస్తే చెప్పాలా, మా అబ్బాయి నాకు కారు కొనిచ్చాడండి ఘనంగా చెప్తుంటే బయట సిగ్గుపడతారు మిగతా కుటుంబాల వాళ్ళు. మా అమ్మాయి నాకు స్కూటీ కొనిచ్చిందని మీ అమ్మ చెప్పగలదా? చెప్పాలి. యూ హ్యావ్ టు మేక్ దట్ ట్రెండ్ సెట్. ట్రెండ్ నువ్వు సెట్ చేయాలి, కానీ సర్కిల్లో ట్రెండ్ సెట్ చుట్టూ తిరగటం కాదు. ట్రెండ్ సెట్ అంటే అది ఎప్పుడు చూసినా ఎవరు అక్కడే ఉంటారు. అది బిజీ అయితే ఇంకేంటది? పీవీపీ. అది బిజీ అయితే పీవీఆర్. ఇంకా అక్కడ లేకపోతే ఏ రోడ్డు ఉంది మనకి? అందరికీ కామన్ రోడ్డు బీసెంట్ రోడ్. పని ఉన్నా లేకపోయినా అదే రోడ్డు, వస్తువులు కొన్నా కొనకపోయినా అదే రోడ్డు. బీసెంట్ రోడ్డుకి ఇంకో పేరు ఉంది, టైంపాస్ రోడ్డు అంట. ప్రియులారా, విశ్వాసము చేత అలాగే చదువు, అలాగే కష్టపడు, అలాగే ఓపికతో ఉండు. ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఒకరోజు గొప్ప చేస్తాడు నిన్ను. తొందరపడి షార్ట్కట్లో విజయవాడను చూస్తే నాకు చాలా దుఃఖం అండి. విజయవాడలో భయంకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? ఈ క్రైమ్ స్టోరీస్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. చాలామంది యవనస్తులు చదువు కోసం, విలాసాల కోసం అబ్బాయిలు చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. ఒక చైన్ కొట్టేయటం, అది ఎంత ఉంటుంది? 50,000 ఉంటుంది ఆ చైన్ అనుకుందాం. మరి వీళ్ళు అమ్మితే పట్టుకుంటారు, ఎవరు పడితే వాళ్ళు అమ్మితే కొనరు. వీళ్ళకి ఒక మీడియేటర్స్ ఉంటారు. ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు ఉందో లేదు కానీ చాలా కాలం జరిగింది అదే. ఇప్పుడు ఉందంటే అడ్రస్ చెప్పమంటారు. మళ్ళీ నేను చదివి చెప్తున్నా పేపర్లో. మీడియేటర్స్ ఉంటారు. ఆ మీడియేటర్స్ దగ్గరికి వెళ్తారు. అన్నా ఆ చైన్ తీసుకొచ్చానన్నా. అరే ఎంతరా ఇది? అన్న ఇది అంతా ఉంటుంది. అరే ఇది 10,000 కంటే ఎక్కువ ఉండదురా. సరే అన్న నాకు ఎంతో కంతి. సరే 5,000 తీసుకోపో. చాలు వాడికి 5 నిమిషాలు అయిపోయింది దొంగతనం, 5,000. ఇక వెళ్తాడు ఫ్రెండ్స్ని తీసుకొని, ఎంజాయ్ 3 రోజులు అయిపోతాయి 5,000. మరుసటి రోజు వస్తాడు, అన్న ఏంటి ఎరా ఇంకో చైన్ కొట్టుకురారా, ఇస్తాను డబ్బులు. వీళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు. వీళ్ళు దొరుకుతున్నారు, వాళ్ళు తప్పించుకుంటున్నారు. జాగ్రత్త తల్లిదండ్రులారా, మీ పిల్లల మీద ఒక నిఘా పెట్టి ఉంచండి. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు. చివరికి ఎన్ని పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఫోన్ వస్తుంది, మీ అబ్బాయి జైల్లో ఉన్నాడు, మీ అబ్బాయి స్టేషన్లో ఉన్నాడు. అప్పుడు పడే షాక్ కన్నా, అప్పుడు పడే బాధ కన్నా పిల్లలను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మగ పిల్లల విషయం. మరి ఆడపిల్లల విషయం ఎలా ఉంది చెప్పడానికి నా నోరు రావట్లా. ఫీజులు కట్టాలంటే, ఫోన్ కొనుక్కోవాలంటే, స్కూటీ కొనుక్కోవాలంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో తెలుసా. దెర్ ఆర్ సో మెనీ మెడియేటర్స్ ఇన్ విజయవాడ. నాట్ ఓన్లీ విజయవాడ బట్ ఇన్ ఆల్వేస్, ప్రతి చోట, ఎవ్రీవేర్, అన్ని చోట్ల అన్ని సమయాల్లో ఉన్నారు. వీళ్ళ దొంగతనాలు, వాళ్ళని వ్యభిచారం. అమ్మా నువ్వు ఒక్కసారి తప్పు చేసావంటే 10,000 రూపాయలు ఒప్పో ఫోన్ కొనుక్కోవచ్చు. ఇంకోసారి తప్పు చేసావంటే ఇంకొక 20,000. ఏంటి అది? స్కూటీ పేరేంటి? పెప్పు పప్ప పెప్పి పప్పి. ఆ పెప్పి స్కూటర్ వేసుకొని ఒక పప్పి కుక్కను పట్టుకొని తిరుగుతా జీవితాన్ని పాడు చేసుకుంటే ఎవరిని బిడ్డలారా, గంజి తాగైనా బతకండి, పాపం చేయవద్దు, కష్టపడండి. ఎవరు ఫోన్ లేకపోయినా పర్వాలా, బండి లేకపోయినా పర్వాలా. నమ్ముతారో లేదో,
నా పీజీ వరకు నాకు సైకిల్ అనగానే నాకు సాక్ష్యం ఒకళ్ళనే ఆయనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకే ఇచ్చిన వాడిన తర్వాత పాపం. ఎందుకు చెప్తున్నానంటే ఉంటాయి, ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ప్రభువా నీ సొంత సమయంలో ఇవ్వు, ఇప్పుడు వద్దులే ప్రభువా బైక్. దేవుని మహిమ గురించి చెప్తున్నాను. నాతో పాటు చదువుకున్న యవనస్తులు కానీ, నాతో పాటు పెరిగిన యవనస్తులు కానీ, నేను వాడిన కార్లు ఎవరు వాళ్ళ, నేను వాడిన వెహికల్స్ ఎవరో వాళ్ళ, నాకు ఎవరిచ్చారు? ప్రభువు ఇచ్చాడు. అవి ప్రభు పనికే వాడుతున్నాను. ఎందుకు నేను చెప్తున్నానంటే విశ్వాసము చేత పైకి రా. షార్ట్ కట్స్లో దొంగతనాలు చేసి, పాపం చేసి, తప్పు చేసి, నేరాలు చేసి ఒకరోజు తప్పించుకున్నావు, ఇంకో రోజు పట్టుబడతావు. 99 సార్లు తప్పించుకున్నాడు, దొరకలేదంట. 100సారి ఒక్కసారే దొరికాడంట, అయినా భయపడలేదంట. నేను ఒక్కసారిగా దొరికింది, ఒక్క తప్పు అనుకుంటారులే. మామూలు వాళ్ళు అనుకున్నావా? డిపార్ట్మెంట్ అంటే ఏంటి అనుకున్నావు? ఆ 99 చూపించారు, ఇప్పుడు 100 అయినాయి మొత్తం. ఇదిగోరా 100. సార్ నేను చేయలేదు. లేదురా ఇంకో 100 ఉన్నాయి, మొత్తం 200 నేరాలు. లేదు సార్ 100 ఒప్పుకుంటాడు అప్పుడు. అర్థమైందా? వద్దు, ఎవరిని బిడ్డలారా వద్దు. మీ తల్లి, మీ తండ్రి, వారి ప్రేమ, వారి విశ్వాసాన్ని మాదిరిగా తీసుకోండి. ఒకరోజు ఇంటర్వ్యూ జరుగుతుందండి. నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ చేశాను. నేను వైవా చేశాను, స్టూడెంట్స్ని యూనివర్సిటీలో ఇంటర్వ్యూస్ చేశాను. ఒక జాబ్లో ఇంటర్వ్యూలో అడిగాడంట, హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ అని అడిగారంట. ఎవరికి జాబ్ ఇచ్చారో తెలుసా? ఒక అబ్బాయి అన్నాడంట, మై ఫాదర్ ఈజ్ మై రోల్ మోడల్. వీడికి ఇవ్వండి రా ఉద్యోగం అన్నాడు. వీళ్ళ నాన్న కష్టం తెలుసు, వీళ్ళ నాన్న ప్రయాస వీడికి తెలుసు కాబట్టి వీడికి ఇవ్వండి. ఒకడేమన్నాడు? చెప్పండి. చిరంజీవి అన్నాడు, నాగేశ్వరరావు అన్నాడు, ఇంకెవరో ఉన్నారుగా, జగన్ అన్నాడు, ఎవరెవరో పేర్లు చెప్పారు. వాళ్ళందరినీ పంపించేశాడు. మనుషులు కాదు, ఇంకెవరు? ధోని, టెండూల్కర్, కోహ్లీ, సినిమా యాక్టర్స్. ఎవరి బిడ్డలు ఈ రోజున వాళ్ళకు ఫోన్ ఇస్తే ఫోన్లో ప్రొఫైల్ పెట్టుకుంటున్నారు సినిమా యాక్టర్స్ని. అది వాళ్ళ ఫోనా, నీ ఫోనా? నేను అసలు ప్రొఫైల్లో పెట్టుకునేవాడిని కాదు. ఒకరోజు ఒక బ్రదర్ భలే తిట్టాడు నన్ను ఫోన్ చేసి, అవయా గుర్తించొద్దాం మేము ఎవరో, ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవాలి, ఇది పెద్ద ఇది కదా. నా క్లాస్ తీసుకున్నాడు ఒక బ్రదరు. అప్పుడు నేను సరేలే గుర్తుపెట్టుకుంటారులే అని పెడుతున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొక అమ్మాయికి జాబ్ ఇచ్చారు. అమ్మాయి ఏముంది? మై మదర్ ఈజ్ మై రోల్ మోడల్. ఎంత బాగుందండి. నీ తల్లి తండ్రిని వదిలేసి నీకు అందరూ గొప్పోళ్ళు అయిపోయారా? వాళ్ళే మొదట, వాళ్ళే నీకంటే అంతకంటే కష్టపడి, అంతకంటే ఇబ్బంది పడి, నీకంటే అంతకంటే ప్రయాసపడి శ్రమపడిన వాళ్ళు ఎవరున్నారు? మీ ఫేవరెట్ మీ తండ్రే కావాలి, మీ ఫ్యాను మీ అమ్మే కావాలి. యవనస్తులు వాళ్ళకి వీళ్ళ కనీసం ముఖం కూడా తెలియదు. ఒక సినిమా వస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ అని 10,000 పెట్టి ఏం పెడతాడు? ఫ్లెక్సీ పెడతాడు. ఆ 10,000 పెట్టి మీ అమ్మ నాన్నకు బట్టలు కొనరా క్రిస్మస్కి? పిల్లలకి చెప్తున్నా నేను. లేదు, ఆ 10,000 వాళ్ళ దగ్గర తెచ్చిందే అన్న, వాళ్ళని అడిగి తెచ్చిందే. విశ్వాసము చేత పెంపారుచు, గ్రోయింగ్ అప్ ఇన్ ఫెయిత్. రెండవది, దేని చేత ఎదగాలి యవనస్తులంటే? చూడండి, ఆ మాట నాకు ఎంత ఇష్టమో. 2 తిమోతి 2:1, 2 తిమోతి 2:1. 2 తిమోతి, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవుకము. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవుకము. మనలను బలపరచు ప్రభు యేసు ద్వారా సమస్తమును చేయగలము.
మనలను బలపరచు ప్రభు యేసు ద్వారా సమస్తమును చేయగలను. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు. దేని చేత? కృపచేత. ఇలాగే అంతుండే వాళ్ళమే. మాకు అట్లాగే కూర్చునే వాళ్ళ మందిరంలో ఒక్కొక్క మెట్టు దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. మందిరం ఓడవటం అవకాశం ఇచ్చారు, చేపలు వేయటం అవకాశం ఇచ్చారు. కొన్నిసార్లు మా దృష్టి దాని మీద పడతా ఉంటుంది. ఏంటది? కీబోర్డు. దాని మీద పడేది. ఆశ ఉండేది. ప్లే చేసేవాళ్ళు, అన్నోళ్ళు ప్లే చేసేవాళ్ళు, నియమించిన వాళ్ళు, ఏర్పాటు చేసిన వాళ్ళు, ఆత్మతీజ నింపబడిన వాళ్ళు చేసేవాళ్ళు. మా పని ఏంటి? కనీసం పట్టుకోవడానికి ఓన్లీ వాళ్ళు చెప్తే దాన్ని చక్కగా ప్యాక్ చేసి మళ్ళీ మందిరంలో అక్కడ స్టోర్లో పెట్టేసి కావడం మళ్ళీ తెచ్చిపెట్టి అంతే. వాళ్ళు లేనప్పుడు నొక్కడం అట్లాంటి ఛాన్స్ కూడా లేదు. అన్డిసిప్లైన్గా ఉంటే అసలు ఎవరు అలా చేయకూడదు కూడా. ఏదైనా పరిచయం చెప్పినప్పుడు జాగ్రత్త, అంతేగాని అవునా కదా? అంతేగాని అరే అందులేడే నొక్కుదాం అట్లా ఉండకూడదు. దానికి దేవుడు నేర్పిస్తాడు. ఒక సమయం ఉంటుంది. ఎవరో టిఫిన్ తెమ్మన్నారు, ఇడ్లీ 4 చట్నీ అట్టుందరు, కొంచెం తిని మధ్యలో తెచ్చిస్తావా? లేదు కదా. మాకు ఆశ ఉండేది. మరి ఎట్లా నేర్చుకోవాలంటే చాలా ఫీజు అవుతుంది. కీబోర్డ్ కొనాలంటే చాలా కష్టం. మాకేంటి, మేము పని చేసుకున్న దాంతోనే ఫీజు కట్టుకోవాలి. స్కూలు ఇంట్లో అడగకూడదు. ఇంటికి వస్తేగా అసలు మందిరంలోనేగా. అప్పుడు దేవుడు నాకు తలంపు ఇచ్చాడండి. ఆ కీబోర్డ్ ఎలా ఉంటుందో బాగా చూసా. ఇంటికి ఒక రోజున మందిరానికి వచ్చేసాను. ఆ సాయంత్రం పూట ఆ కీబోర్డ్ ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకొని ఒక పిక్చర్ వేసుకున్నా. పిక్చర్ వేసి బ్లాక్ కీస్, వైట్ కీస్ 7 7 7 7 మొత్తం 5 ఆక్టివ్స్ వేసి దాని మీద ప్రాక్టీస్ చేసుకున్నానండి. మీరు నమ్ముతారా? నేను నేర్చుకున్న దాని మీదే. ఏం వినపడిద్ది, ఏం కనపడిద్ది. బట్ దేవా నీ కృప నాకు ఇవ్వు ప్రభువా, నీ కృప ఉంటే చాలు. దేవుడు ఎంత కృపగలవాడంటే ఎప్పుడో ఒకరోజు పర్మిషన్ ఇచ్చారు. దేవుడు సహాయం చేశాడు. ఒక్కొక్క మెట్టు. ఆ రోజు కీబోర్డ్ లేదు. ఈరోజు మనకున్న కీబోర్డ్స్ ఎవరికైనా ఉన్నాయా చెప్పండి? విజయవాడలో 10 మందికి ఉంటే కీబోర్డు, ఆ కీబోర్డు మనం ఒకరికి ఉంది. విజయవాడలో 10 మందికి ఉంటుందేమో ఆ కీబోర్డు. ఇది కాదు, మళ్ళీ కింద ఉంది ఇంకోటి. దేవుడు ఇస్తాడు. దేవుడు నీకు ఇస్తాడు. కృప, దేవుని కృపను కోరుకో. ఆయనే నేర్పిస్తాడు, ఆయనే నీకు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఇది రెండవది. ఎవరిని బిడ్డ విశ్వాసం చేత పైకి రా. రెండవది కృపచేత. కృప పొందుకో చాలు. నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా గ్రేస్ డిగ్రీ లేకపోతే కష్టం. గ్రేస్ కావాలి. ఇది రెండవది. మూడవది దేని చేత? బై వాట్. ద థర్డ్ థింగ్, రండి, నాకు ఎంత ఇష్టం అంటే ఆ మాట. ఇటైతే అన్నీ ఇష్టమే. ఎఫ్ఎస్సి 1:6, ఎఫెసియన్స్ 1:6. ఎఫెసియన్స్ 1:6. చొప్పున నిర్దోషులమును చాలండి. దేని చేత? ప్రేమ చేత. దేని చేత జయించాలి నువ్వు? ఏ ప్రేమ? ఒక గుర్తుపెట్టుకో. లోక ప్రేమ ఉంటే క్రీస్తు ప్రేమ ఉండదు. క్రీస్తు ప్రేమ ఉన్న దగ్గర లోక ప్రేమ ఉండదు. ఎవరిని బిడ్డలారా బాగా గుర్తుపెట్టుకోండి. లోకస్తుల్లాగా ఈ రోజున ఒక సెల్ ఫోను, ఒక బండి, ఒక లవర్ అంట. ఒక నరకం కూడా ఉంది మీకు ఫ్రీగా. యువర్ లవర్ షుడ్ బి జీసస్ క్రైస్ట్. నీ ప్రేమికుడు ఆయనే. నాకు భలే గుర్తండి. ఒకసారి డైలీ బ్రెడ్ చదువుతుంటే ఒక అమ్మాయి లిల్లీ అనే ఒక యవనస్తురాల దగ్గరికి ఒక అతను వచ్చాడు.
వచ్చి లిలీ ఐ లవ్ యూ అని చెప్పాడు. రియల్లీ అంది. ఎస్ ఐ లవ్ యూ. అడిగిందంట హౌ మచ్ డూ యూ లవ్ మీ. అబ్బా సంతోషించాడు. లిల్లీ ఇష్టపడుతుంది. సరి కూర్చో, బైబిల్ని ఎందుకు అలా చేస్తున్నావు, సరి కూర్చో, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు, నిన్ను ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు. ఆమె అనుకుంది, ఆయన అనుకున్నాడు లిల్లీ నాతో మాట్లాడుతుంది, లిల్లీ నన్ను ఇష్టపడుతుంది. అతని పేరు డేవిడ్. డేవిడ్ వచ్చి అందరితో చెప్పాడు లిల్లీ నాతో మాట్లాడింది, నేను ప్రేమిస్తున్నా అని చెప్పాను. అప్పుడు అడిగారండి ఫ్రెండ్స్, ఒరే నిన్ను ప్రేమిస్తుందా, నిజంగా ఆమె చెప్పిందా, చెప్పలా, మాట్లాడింది. సరే వెళ్ళాడు గడిగి, లిల్లీ ఐ లవ్ యూ అని చెప్పాడంట. కోప్పడలేదు, సంతోషించలేదు. ఈరోజు యవన బిడ్డలు ఏం చేయాలో అర్థం కావట్లా. కొంతమంది మొహమాటం కొద్ది ఒప్పుకుంటారు, కొంతమంది భయంతో ఒప్పుకుంటారు, కొంతమంది రకరకాలుగా ఒప్పుకుంటారు. నో, ఆమె ఏముందో తెలుసా, ఓకే ఐ విల్ యాక్సెప్ట్ బట్ హౌ మచ్ డూ యూ లవ్ మీ అందంట. నువ్వు నా కోసం నువ్వు ఎంత నన్ను ప్రేమిస్తున్నావో చెప్పు, నీ ఎంతైనా ప్రేమిస్తా. అప్పుడు చెప్పిందంట, అంతకంటే ముందు ఐ లవ్ యూ నాకు ఒక ఆయన చెప్పాడు, ఆయన అంతా నువ్వు ప్రేమించగలవా, ఆయనకంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తే నిన్నే ప్రేమిస్తానంట. ఓ సంతోషించాడు. నేను ఏదన్నా చేస్తాను నీ కోసం. ఏం నీ మొఖం, 10 రూపాయలు డైరీ బ్యాగ్, ఏంటది, ఏం బిస్కెట్, ఏం చాక్లెట్, డైరీ మిల్క్లు, ఏంటవి అక్క, 5 స్టార్లు, ఇంకేం బిస్కెట్లు అయ్యి, డార్క్ స్టార్లు, వీటికి పడిపోయి లోకంలోకి వెళ్ళిపోయి అంత చీప్ జీవితం అనేది. యవనస్తులారా, బీ స్ట్రాంగ్. అప్పుడు అన్నాడంట, ఎవరతనో చెప్పు నాకు, అతను ఏం చేశాడో చెప్పు. చెప్పిందంట, నా కోసం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు, ఓకే నేను చేస్తాను. నా కోసం అన్నీ వదిలేస్తాడు, ఓకే అన్నీ వదిలేస్తాను. ఇట్లా చేయాలి, వాళ్ళని ఫూల్ చేయాలా, వాళ్ళని వెనక్కి ఇంక మళ్ళీ రాకుండా చేయాలా. నన్ను ఎంతో ప్రేమించాడు, నేను ప్రేమిస్తున్నాను. ఒక్కొక్క మెట్టు కష్టమైపోయింది. నా శిక్షను తన మీద వేసుకున్నాడు. కొంచెం కష్టమై చేతులు వణుకుతున్నాయి, వేసుకుంటాను అన్నాడు. ఇంకేం చేస్తాడు, నా కోసం రక్తం కార్చాడు. ఏంటి చిటికిడా, యవనస్తులు ఉన్నారు, కొంచెం రక్తం కార్చి పేరు రాసి, బుజ్జి ప్రేమతో ప్రేమిస్తున్నానమ్మా. వాడికి అది హాస్పిటల్ ఇంజక్షన్ చేయించుకునేంత ఖర్చు కూడా లేదు వాడికి ఇంట్లో, మళ్ళీ రక్తం అంట వాడి ముఖం. ఎవరి పిల్లారా, చాలా ఇలాంటి వాటితో టైం వేస్ట్ చేసుకొని ఇలాంటి వాటిలో మీరు పడిపోయి నష్టపరుచుకోవద్దు జీవితాన్ని. ఈ పిల్లల్ని ఎందుకు కన్నామని తల్లిదండ్రులు బాధపడకూడదు. నా కోసం రక్తంగా అరిచాడు, చేతులు వణికినాయి. నా కోసం మేకులు కొట్టించుకున్నాడు, కళ్ళు తిరుగుతున్నాయి అతనికి. నా కోసం ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, తలకాయ ఎంత తిరిగిపోతుంది. నా కొడుకు చనిపోయాడు, నా కొడుకు సమాధి చేయబడ్డాడు, నా కొడుకు తిరిగి లేచాడు, నా కొడుకు వస్తున్నాడు. కళ్ళల్లో నీళ్లతో అన్నాడంట, అతను ఎవరో చెప్పవా, నేను ప్రేమిస్తా అన్నాడంట. అతను ఎవరో చెప్తే, నిన్ను కాదు అతన్నే ప్రేమిస్తా. ఈజ్ నేమ్ జీసస్. దిస్ ఈజ్ అ గాస్పెల్. ఈరోజు పిచ్చి పిచ్చి చాటింగ్లు, పిచ్చి పిచ్చి ఫోన్లు, మెసేజ్లు, అవి కాదు. ఎవరైనా నీకు పంపిస్తే ఒకటే చెప్పు, డూ యూ లవ్ జీసస్? లవ్ జీసస్ ఫస్ట్, యాక్సెప్ట్ జీసస్ ఫస్ట్. అంతేగాని ఈ రోజుల్లో మోసం చేస్తున్నారండి. ఒక అక్క నాతో ఏడుస్తూ చెప్పిందండి, కష్టపడి ఆ ప్రియ పచ్చళ్ళ దగ్గర పనిచేస్తుంది, కష్టపడి లోన్ తీసుకొని, శాలరీలో లోన్ తీసుకొని ఫోన్ కొనిస్తే నైట్ అంతా క్లాసెస్ అని చెప్పాను. ఆ పాప మెసేజ్లు అంట, అదంట ఇదంట. ఒకరోజు వాళ్ళ తమ్ముడు వచ్చాడు, గమనించాడు, అక్క ఏంటక్క ఏం చేస్తుంది? చదువుకుంటుందిరా, పుస్తకాలు ముందే ఉంటాయి, ఇటు నోట్స్ ఉంటుంది, ఇటు టెస్ట్ ఉంటుంది, ఇటు గైడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, మైండ్ మాత్రం ఇటు ఉంటుంది. ఒకరోజు సడన్గా ఫోన్ చూశాడంట. ఫోన్ నిండా ఉన్న మెసేజ్లు అవన్నీ చూసి వాళ్ళ అమ్మకు చెప్తే గుండె పగిలిపోయిందంట. అక్క నువ్వు చూడట్లేదా అక్క అంటే, నాకు చదువు రాదు కదరా, నాకు ఫోన్ చూడటం రాదు కదరా, నాకు వాట్సాప్ అంటే తెలియదు కదరా, నాకు మెసేజ్ అంటే తెలియదు కదరా. ఏం తెలియని నీ తల్లిని మోసం చేస్తున్నావా యవనస్తురాలా?
ఏమి తెలియని తండ్రిని మాయ చేస్తున్నావా యవనస్తుడా? దేని చేత? దీని చేత నువ్వు గొప్పవాడు అవుతావా, గొప్పదాని అవుతావా? ఏమాత్రం అవ్వలేవు. బైబిల్లో ఒక మాట ఉంది, తల్లి మాట విననొల్లక తండ్రి మాట తృణీకరించు అని కళ్ళు ఏం కాకులు అవి? జాగ్రత్త, లోయ కాకులు వస్తాయి, మామూలు కాకులు కాదు, అవి ఖచ్చితంగా వీళ్ళ కోసమే ఉంటాయి. చదవండి ఆ మాట ఎక్కడుంది ఆ బైబిల్లో. సామెతలు 30:17, Proverbs 30th chapter verse 17. సామెతలు 30:17 చదవండి. తండ్రిని అపహసించి తండ్రి మాట వినలేని వారి కన్ను ఏ కాకులంట? లోయ కాకులను ఇప్పుడు చూసారా మీరు? లోయ కాకులు పీగుతాయంట. ఇంగ్లీష్లో ఏముంది అది చదవండి. ఏ కాకులంట? 30:17 సామెతలు. ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్ బైబిల్ లేదా? సామెతలు 30:17. ఆన్లైన్లో ఉన్నవారు కూడా చూడండి, ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఏమనుంది? ద ఐ దట్ నాక్స్ ఎ ఫాదర్ అండ్ సోన్స్ టు ఒబే ఎ మదర్ విల్ బీ పిక్డ్ అవుట్ బై ద రావెన్స్ ఆఫ్ ద వ్యాలీ. రావెన్స్ ఆఫ్ ద వ్యాలీ. ఏ కాకులు అంటే ఇవి? రావెన్స్ ఆఫ్ ద వ్యాలీ, లోయ కాకులు. వద్దు, మనకు అలా వద్దు, శిక్ష తెచ్చుకోవద్దు. ఎక్కడ చూసినా యవనస్తుల ఫోటోలే కనపడుతున్నాయి. నిర్యాణము, శ్రద్ధాంజలి, మిత్రమా, వీడ్కోలు, మరలు రాని లోకాలకు, ఇవన్నీ యవనస్తులే. యవన ఒకసారి ఈ సెంటర్కి వెళ్ళండి, ఈ 4 స్తంభాల సెంటర్లో ఎప్పుడు ఏదో ఒక యవనస్తుల ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ప్రకాష్ నగర్ సెంటర్ చూడండి, ఆ తర్వాత పైపుల్ రోడ్ సెంటర్. ఇది 3 సెంటర్లే మనకు దగ్గరలో ఉంది. ఎప్పుడు ఏదో ఒక యవనస్తుడు. కారణం తల్లిదండ్రులను బాధపెట్టి దుఃఖపెట్టి పెట్టి 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 చివరికి నశించిపోతున్నారు యవనస్తులు. కాబట్టి దేని చేత చూసాం? 3 విషయాలు చూసాం. విశ్వాసము చేత, రెండవది కృప చేత, మూడవది ప్రేమ. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. లోక ప్రేమలొద్దు. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకూడే యవన బిడ్డలారా. చాలా నష్టపోతావు. ఇప్పుడు తెలియదు నీకు, లైఫ్లో సెటిల్ అయ్యాక వచ్చే ఆ శిక్ష అంతా మళ్ళీ రిపీట్ అవుద్ది. నీకు ఇష్టానుసారంగా జీవించుము యవనుడా, సంతోషించుము, నీ యవనించలను బట్టి ఆనందం. అయితే దేవుడు నిన్ను తీర్పులోనికి తీర్చునని జ్ఞాపకము తెచ్చుకొనుము. అయితే వీటిని బట్టి దేవుడు, అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చు నిన్ను. అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చు నిన్ను. నీ దేవుని సన్నిధికి కనబడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధి ఏంటంట? తర్వాత చూడండి, ఇవ్వద్దు. దేవుని ప్రేమ చేతే, దేవుని ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు, తల్లిదండ్రులను ప్రేమించు. ఏదైనా కానుకలు, గిఫ్ట్లు, ఫ్లవర్స్, చాక్లెట్లు అంటే వాళ్ళకి ఇచ్చేయి. అర్థమైందా? వాళ్ళు తీసుకోలేదా? మందిరానికి రా, ఇక్కడ బోల్డ్ మంది ఉన్నారు పిల్లలు, వాళ్ళకి ఇద్దాం. ఈ డైరీ మిల్క్లు, 5 స్టార్లు, 6 స్టార్లు, 7 స్టార్లు. డోంట్ యూజ్ దెమ్ యాజ్ సిన్ఫుల్లీ. అర్థమవుతుందా? తర్వాత చూడండి, దేని చేత? 4వది చదవండి దయచేసి ఒక మాట దేవుని వాక్యంలో నుంచి. దేని చేత స్థిరపరచుకోవాలంటే ఆ మాట నాకు ఎంత నచ్చిందో. 119వ కీర్తన 28. బై వాట్సాప్. ఏ వాట్సాప్ అంటే ఏంటి? దేని ద్వారా? అబ్బాయి ఫోన్లో వాట్సాప్ కాదు. 119:28. వండర్ఫుల్ వర్డ్ అండి. దేని చేత స్థిరపరచమంటున్నాడు?
చెప్పండి. పబ్జీ గేమ్ చేత, పబ్జీయా బాబ్జీ అది. ఇంకోటి ఏంటంట, టెంపుల్ ట్రైన్ అంట. అవునా? ఏంటో చెప్తూ ఉంటారండి. మొన్న ఎవరో ఒక బుడ్డోడు వచ్చాడు, నా ఫోన్ తీసుకున్నాడు. సరే ఏడుస్తున్నాడని ఇచ్చాను. నాకు నెల నెల డబ్బులు కట్ అవుతున్నాయి, మీ సబ్స్క్రిప్షన్ రెన్యూ అని వస్తుంది. ఏంట్రా అని చెప్పి మొన్న చూస్తే ఆ గేమ్స్ అన్నీ పాపం సబ్స్క్రైబ్ చేశాడు. నాకు తెలియదు పాపం సబ్స్క్రిప్షన్ ఎలా చేయాలో, నీ లేనప్పుడు ఆడుకుంటాడని నాకు మొత్తం చేశాడు. అర్థమవుతుంది, బ్యాలెన్స్ అంతా వాడికే కట్ అవుతుంది. తీరా చూస్తే అప్పుడున్నాయి నా సబ్స్క్రిప్షన్స్ అన్నీ 5-6 కనపడుతున్నాయి గేమ్స్. అప్పుడు అన్నిటిని అన్స్క్రైబ్ చేసి, అప్పుడు ఎవరు చేశారంటే ఒక బొడ్డోడు వచ్చాడు, పాప హెల్ప్ చేశాడు నాకు. వాక్యం చేత నిజంగా అండి. బైబిల్ సొసైటీ వాళ్ళ గురించి నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను. బైబిలు ఎలా ఉంటే పడతారు, ఎలా ఉంటే చదువుతారని అగ్గిపెట్టే సైజులో నుంచి ఎంత సైజ్ అంటే అంత సైజ్ ప్రింట్ చేస్తున్నారండి. నువ్వు కొనకపోయినా దేవుడు నిన్నానా ఈ బైబిల్ ఇచ్చాడు. ఎంత సంతోషం కలిగిందంటే, ఎంత ఆనందం అనిపించిందో. నేను వాడే తెలుగు ఇంగ్లీష్ బైబిలే కొంచెం పెద్ద సైజు ఇచ్చాడు. నేను ఎంత ఆనందపడిపోయానో. నాకేంటంటే ఎంత పెద్ద బైబిల్ వాడితే అంత నాకు సంతోషం కలుగుతుంది. చూడండి ఎంత బాగుందో తెలుగు ఇంగ్లీష్ బైబిల్. నేను కన్నీళ్ళు వచ్చాయండి. బైబిల్ సొసైటీ వాళ్ళు ఎలా కావాలంటే అలా, అది ఎవరు కొంటారో లేదో తెలియదు కానీ వాళ్ళ కష్టం ఎంత గొప్పదో తెలుసా. ఎప్పుడన్నా మీరు డబ్బులు దాచినప్పుడు బైబిల్ సొసైటీకి పంపించండి, అర్థమవుతుందా? వాళ్ళకి వీళ్ళకి పంపించమాకండి. 25,000 మిమ్మల్ని పలానా క్లబ్లో చేరుస్తాం, 50,000కి ఈ క్లబ్ ఉంది, మనకు బోల్డ్ ఉన్నాయి, విజయవాడ క్లబ్ కూడా ఉంది. డబ్బులు డిమాండ్ చేసి ప్రార్థన చేసే వాళ్ళకి దయచేసి ఎవరికి పంపించకూడదు. మనం కష్టపడి సేవ చేసే సేవకులు ఉన్నారు, ప్రయాసపడి ఎంతో శ్రమపడే మిషనరీస్ ఉన్నారు, కరపత్రాలు బైబిల్ ప్రింట్ చేసే బైబిల్ సొసైటీ ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళకు పంపించండి. కోటీశ్వరులైన పెద్ద పెద్ద వాళ్ళకు పంపించాయా, మమ్మల్ని యవనస్తుల పాలిభాగస్తులుగా చేయండి అయ్యా. 50,000 అమ్మ, 50,000 మీకు టీవీ క్లబ్ కావాలా, రేడియో క్లబ్ కావాలా? టీవీ క్లబ్ 50,000కి రాదమ్మా. నాకు చాలా బాధేస్తుందండి. దే ఆర్ జస్ట్ బిజినెస్. వాళ్ళు ప్రార్థన చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ ఆ ప్రార్థన మాత్రం దేవుడు నీ జీవితంలో వింటాడనుకోవద్దు. నువ్వు చేసుకో ప్రార్థన, కన్నీరు కావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రయాసపడి ఎన్నో చేస్తాం కానీ బైబిల్ కొనుక్కుంటామా? నాకు కొత్త బట్టలు అంటే పిచ్చి ఉండదు, కానీ కొత్త బైబిల్ అంటే పిచ్చి. నాకు కొత్త బైబిల్ పిచ్చి, నాకు బాగా పిచ్చి. ఈ బైబిల్ వచ్చిందో లేదో అప్పుడే 4 కొన్నా, 4 తెప్పించా. ఎంత సంతోషం అనిపించిందో. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని ప్రేమించు. బైబిల్ సొసైటీ వాళ్ళు ఎలా అంటే అలా పాకెట్ బైబిల్స్ ఇచ్చారు, చిన్న బైబిల్స్ ఇచ్చారు. ఎలాగైనా నువ్వు చదివితే చాలని వాళ్ళ ఆశ. నాకు అనిపిస్తుందండి, ఈ బైబిల్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటారండి వాళ్ళు, ఎంత ప్రయాసపడి ఉంటారు. ఒక చినిగిపోయిన పుస్తకానికి అట్టేయటమే మనకి ఎంత కష్టం అండి. అలాంటిది బైబిల్ ప్రింట్ చేయడానికి ఎంత ప్రయాస. నాకు బ్రదర్ చెప్పారు, బైబిల్ సొసైటీ బ్రదరు, అన్నా ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే బైబిల్ 200 ఉంటుంది కదా, 200 రూపాయలకు బైబిల్ అమ్ముతున్నామన్నా, దానికి పడేది ఎంత తెలుసా అన్నాడు. నేను 100 పడిద్దా, 150, 250 పడిద్ది అంటే వాళ్ళకి ఎంత అవుతుందంట ఖర్చు? 250 పడుతుందంట. మరి 50 తగ్గించుకొని అమ్ముతున్నారంటే వాళ్ళు చదవాలన్నా మా ఆశ అదే మా కష్టం, అదే మా కొత్త బాటల కన్నా కొత్త బైబిల్స్ కొనుక్కోండి. పుట్టినరోజుకి బైబిల్ కొనిమ్మానండి. ఎన్ని బైబిల్ ఉంటే అన్ని బైబిల్ ఎంత సంతోషమో. లేని వాళ్ళకి ఇవ్వండి. నేను ఆల్రెడీ ఒక బైబిల్ బ్రదర్కి ఇచ్చా, అన్న ఇచ్చేసిరా అన్నీ ఒకరికి పంపించా. రూపస్థాన్ని వెళ్ళి ఇచ్చేసి వచ్చాడు ప్రార్థన చేసి. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని అందుకని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇఫ్ యూ క్యారీ ద బైబిల్ వెన్ యూ ఆర్ యంగ్, ద బైబిల్ విల్ క్యారీ యూ వెన్ యూ ఆర్ ఓల్డ్. బైబిల్ని ఇప్పుడు నువ్వు మోస్తే, ఇప్పుడు ప్రేమిస్తే, రేపు నువ్వు నడవలేని పరిస్థితుల్లో, పెద్ద అయినప్పుడు, వృద్ధుడివైనప్పుడు
దేవుడు బైబిల్ నిన్ను మోస్తుంది, బైబిల్ నిన్ను ప్రేమిస్తుంది. బైబిల్ ఎవరు అసలు? వాక్యం. బట్ యవనస్తులు దేని చేత? నాలుగవది ఎంత బాగుందండి. ఈరోజు ఉదయాన్నే వాక్యం చదివారా యవనస్తులారా? మీ తల్లిదండ్రులు 3 అధ్యాయాలు చదివితే మీరు 6 అధ్యాయాలు చదవాలి. యవనస్తులు శక్తివంతులు. మీ తల్లిదండ్రులు అరగంట ప్రార్థన చేస్తే మీరు గంట చేయాలి. మోకాళ్ళ మీద ఉండాలి మీరు. ఇవన్నీ మీరు విత్తనాలు వేసుకుంటున్నారు, రేపు కోసుకుంటారు ఫలాలు. ఇప్పుడు విత్తనాలు వేయకుండా తర్వాత వెళ్తే సోమరి విత్తు కాలమున విత్తనం వేయడు. కాబట్టి దున్ను కాలమున వాడికి ఏమీయో దొరకదు, ఉండదు. కాబట్టి వాక్యము చేత స్థిరపరచుకో తిమోతి. వాక్యం చేత, ఆ వాక్యంలో పెంపారాడాడు. అందుకని అంటాడు, ఈ పరిశుద్ధ లేఖనములను నువ్వు బాల్యము నుండి ఎరిగితివి, నేర్చుకుంటివి. తిమోతి ఎంత బాగుందండి. అని చూసాం. 1 విశ్వాసం చేత, 2వది కృప చేత, 3వది ఫోన్ చేత, ప్రేమ చేత, 4వది వాక్యము చేత, 5వది దేని చేత? రండి దయచేసి ఆ మాట చదవండి. ఎఫ్ఎస్సి 1:13, ఎఫెసియన్స్ 1:13, ఎఫ్ఎస్సి 1:13 చేత. అనగా దేని చేత? బై స్పిరిట్. ఆత్మచేత జీవించు, ఆత్మచేత స్థిరపరచుకో. శరీరం చేత కాదు. శరీరంలో ఉన్న కోపము, ద్వేషము, స్వార్థము ఇవి చూపించు మాకు ఇతరులకి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. మా సండే స్కూల్లో ఒక పాట నేర్పించారండి. అప్పట్లో వాక్యాలను బట్టి రాసేవారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అట్లా నేర్పించేవాళ్ళు మా టీచర్స్. ఎందుకంటే గుర్తుండదని పాటలు నేర్పించేవాళ్ళు. ఇక నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత లెసన్స్ అన్నీ ఇట్లాగే నేర్పించేవాడిని వాళ్ళకి. పోయమ్స్ కానీ, స్టోరీస్ కానీ, ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఏదన్నా ఉంటే సాంగ్స్ లాగా నేర్పించేవాడిని. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వీలైతే సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ, పాటలు ఇలా నేర్పించండి పిల్లలకి, గుర్తుంచుకుంటారు. కొన్నిసార్లు యాక్షన్ చేత నేర్పించవచ్చు, కంఠత వాక్యాలు, కొన్ని థింగ్స్ ద్వారా నేర్పించవచ్చు, కొన్నిసార్లు పాటల ద్వారా కూడా నేర్పించవచ్చు. గుర్తుంటుంది పిల్లలకి. నేను ఎందుకు పాడా? నాకు గుర్తుంది కాబట్టే కదా. ఇలా చాలా పాటలు ఉన్నాయి. ఇప్పుడు పాడితే మళ్ళీ మెసేజ్ టైం సరిపోతుంది, టైం అయిపోయింది మనకి. ఎన్ని చూసాము? 5వది ఏంటంట? ఆత్మచేత. ఆత్మలో ఉండు. శరీర సంబంధమైన కోపం పేరెంట్స్ మీద చూపించవద్దు, పెద్దల మీద చూపించవద్దు. తగ్గు, ఆత్మలో దీనంగా ఉండు. ఒకసారి ఒక అబ్బాయి చెప్తున్నాడు, నాకు సంతోషం ఒక అక్క చెప్తుంది, నాకు భలే గొప్ప అనిపించింది ఆ సాక్ష్యం. ఆమెకు పెళ్ళి అయింది, 2 పిల్లలు. మా నాన్న ఇప్పుడు కొడతాడన్నాను అంటుంది. అబ్బా ఎంత బాగుందండి. మా నాన్న ఇప్పుడు కొడతాడన్నా నన్ను. అరే ఇప్పుడు కొడతాడా? అంటే కొట్టడం అంటే ఏంటి? మాట వినకపోయినా, పిల్లలు సరికి లేకపోయినా నన్నే కొడతాడు మా నాన్న అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? బాల్య దినముల్లో లోబడినట్టుగానే ఆమె ఇప్పుడును ఎవరికి లోబడుచుండెను? మొర్దెకైకి లోబడుచుండే. ఎవరామె? ఇస్తే రానయ్యాక కూడా లోపడుతుంది, రానయ్యాక భయపడుతుంది. ఈరోజు నువ్వు అసలు 10th పాస్ అయితే చాలేక తల్లిదండ్రులు గడగడలాడిస్తాడు వీడు. ఆడపిల్లలు మరి ఏమా చిన్ని అంట్లతో, మమ్మీ ఐఆమ్ ఇంటర్ స్టూడెంట్ మమ్మీ. అయితే ఏంటి, ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళే తగ్గించుకొని ఉంటున్నారు. ఎంతమందిని చూపిస్తాను అలాంటి స్టూడెంట్స్ నేను. రా కొట్టుకెళ్ళామని తీసుకురారా డాడీ,
డిగ్రీ చదువుతున్నాను డాడీ. ఏంటంట? ఇంకేం గొప్ప అవుతావు? డిగ్రీతోనే అయిపోతావు, ఇంటర్తోనే అయిపోతావు. అలా ఇచ్చించుకుంటే తగ్గించుకో. ఆత్మలో ఉన్నప్పుడు నీకు దీనత్వం వస్తుంది, లోబడతావు. మరి శరీరంలో ఉన్నప్పుడు కోపం వస్తుంది, లోబడవు. ఆత్మచేత తిమోతి ఆత్మ కలిగిన వాడు, ఆత్మచేత నడిపింపబడ్డాడు, ఆత్మచేత బోధించాడు, ఆత్మచేత పరిచర్య చేశాడు. తిమోతి, తీతు, పౌలు వీళ్ళందరూ ఒకే ఆత్మతో అంట. అంటే వాళ్ళ హృదయంలో ఏముందో వీళ్ళకి కూడా అదే ఉండేదంట. సేమ్ స్పిరిట్, సేమ్ లీడింగ్. కాబట్టి యవనస్తులారా, దేని ద్వారా? దేని చేత? ఆత్మచేత. ఆ రోజు చూడండి, దేని చేత స్థిరపరచుకోవాలి మన జీవితాన్ని అంటే, దేని చేత పెంపారాలి, దేని చేత ఇదిగా ఉండాలంటే, బైబిల్లోంచి ఒక మాట చూడండి దయచేసి. దేవుని వాక్యంలోంచి కీర్తన 69:3 చదవండి. 69:3. అబ్బా, ఎంత బాగుందండి! దేని చేత? బై ప్రేయర్, ప్రార్థన చేత. మొరపెట్టుట చేత అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేత. దేనిని సాధించాలంటే పట్టుదలతో సాధించొద్దు, ఇంట్లో వాళ్ళ మీద అలిగి సాధించొద్దు, ప్రార్థన ద్వారా సాధించు. సో భయంకరమైన దినాల్లో ఉన్నామో తెలుసా? తల్లిదండ్రులకు నిద్ర ఉండట్లా, కంటికి కొనుక్కుండట్లా. ఈరోజు పిల్లలు అట్లా తయారైపోతున్నారు, క్రైస్తవులు పిల్లలు కూడా. నీ తల్లి తండ్రిని ఎప్పుడు సన్మానించినట్టో తెలుసా? ఎప్పుడు గౌరవించినట్లో తెలుసా? వాళ్ళకేదో బొకే ఇచ్చి పూలదండ ఇచ్చి, అది కాదు సన్మానించడం అంటే. శాలువా కప్పటం కాదు. నీ గురించి గుండె మీద చెయ్యేసుకొని ఎప్పుడైతే ధైర్యంగా నిద్రపోతారో మీ మమ్మీ డాడీ, అప్పుడు నువ్వు సన్మానించినట్టు. నా బిడ్డ గురించి నాకు భయం లేదు, నేను హ్యాపీగా నిద్రపోతా. నా కొడుకు గురించి నాకు భయం లేదు, నేను సంతోషంగా ఉంటాను అని ఏ తల్లిదండ్రులు చెప్తారో నువ్వు నిజంగా సన్మానించినట్లే. యవ్వన కాలం వస్తుంటే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి పేరెంట్స్కి. అక్కడ నాకు ఇప్పుడేం తెలియదులే, ఇప్పుడు నవ్వుతున్నాడు కానీ భయంకరమైన పరిస్థితి. లోకం అలా ఉంది, ఆకర్షించేసుకుంటుంది పిల్లల్ని, లాక్కెళ్ళిపోతుంది పిల్లల్ని. పిల్లలు మన మాట వినట్లా, లోకం మాట వింటున్నారు. మనల్ని లెక్క చేయట్లా, లోకాన్ని లెక్క చేస్తున్నారు. మనల్ని పట్టించుకోవట్లా, జీవితాంతం లోకంలోనే మునిగి తేలుతున్నారు. వినోద్, ఇది ఎంత బాగుందండి! ప్రార్థన చేత. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మోకాళ్ళ మీద ప్రార్థన చేయి. ప్రభువా, ఎందుకయ్యా నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు? ప్రభా, ఎందుకు నేను పాస్ అవ్వలేకపోతున్నా? ప్రభా, ఎందుకు నేను చదవలేకపోతున్నా? ప్రభా, నాకు ఎందుకు ఉద్యోగం రావట్లా? ప్రభా, ఎందుకు నేను క్వాలిఫై అవ్వట్లా? ప్రభా, ఎందుకు నాకు పెళ్ళి అవ్వట్లా? ఎందుకు ప్రభా నాకు మంచి పేరు రావట్లా? ప్రార్థన చేత నువ్వు పొందగలవు, కానీ వేరే వేరే విషయాలు పెట్టుకొని ప్రార్థన చేయి. దేవుడు ఇవ్వడా నీకు? యవనస్తులారా, ఇంకా మీ ప్రార్థన ఉపవాస ప్రార్థన చేయండి, ఇంకా మంచిది. ఉపవాస ప్రార్థన యవనస్తులు చేసే వయసు ఉంది, చేసే శక్తి ఉంది, చేసే సామర్థ్యం ఉంది. మీకు ఉపవాసం ఉండే భాగ్యం. పెద్దవాళ్ళు, వృద్ధులు ఉండలేరు. ఈరోజు మీరు చేసే తప్పుల కోసం వృద్ధులైన తల్లిదండ్రులు ఉపవాసం ఉండాల్సి వస్తుందండి. వాళ్ళు నీరసిల్లిపోయి నీకోసం ప్రార్థన చేస్తుంటే నువ్వు తిని తిరుగుతూ ఉంటావా? టీటీటీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎక్కువైపోయారు పిల్లలు. టీటీటీ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? ఏమన్నా టీటీటీ అంటే ఏంటి చెప్పు స్టీఫెన్. టీటీటీ అంటే మీరు లేరులే మామూలుగా. టీటీటీ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి? తినటం. వరుసలో చెప్పండి, క్రమంలో. దానికి ఒక ఆర్డర్ ఉంది, దానికి కూడా. దానికి కొన్ని డిస్క్రిప్షన్స్ ఉంటాయి, డిజర్వ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానికి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. దానికి కూడా టీ అంటే తినడం, ఫస్ట్ తినడం. రెండవ టీ అంటే తాగటం. ఇంకో టీ అంటే తిని తాగి తిరగటం. అది వైజాగ్లో వేరేది ఉంటుందిలే, మన వాళ్ళకి అర్థం కాదు అది. కాబట్టి తినటం, తాగటం, తిరగటం. టీటీటీ డిపార్ట్మెంట్లో సీనియర్స్, మేనేజర్స్, జిఎమ్స్, ఏబిఎమ్స్, జనరల్ మేనేజర్స్ ఉన్నారు యవనస్తులు.
అది లేకపోతే ఇంకోటి ఏముంది? ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు. ఎయిర్ ఫోర్స్ అంటే గాలి ఇటు వస్తే గాలికి తిరగటమే. కొత్త ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు కానీ ఈ రెండే. దేని చేత అంటే చెప్పండి. మొట్టమొదట విశ్వాసము చేత జీవితం కట్టుకో, స్థిరపరచుకో. రెండవది కృపచేత. మూడవది ప్రేమ చేత. నాలుగవది అమ్మా వాక్యం చేత. ఐదవది ఆత్మచేత. ఆరవది ప్రార్థన చేత. ఏడవది చదవండి. ఏడవది చదవండి. దేని చేత అంటే ఆ మాట ఎంత బాగుందో చూడండి. దేని చేత చదవండి. కీర్తన 35:13. అది యవనస్తులకి చాలా అవసరం. ఇందాకే చెప్పాను. 35:13. ఉపవాసము బై ఫాస్టింగ్. బై ఫాస్టింగ్. ఎంత బాగుంది. ఈ రోజున నువ్వేం కష్టపడకుండా, ఏం చేయకుండా తల్లిదండ్రులకు నువ్వు ఏదో ఒకటి ఇవ్వాలి, బాధ్యత. కొంతమంది అంటారంట, తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహం కాదంటారంట, హక్కు అంటారంట. వాడెవరంట? నశింపజేయవానికి జతకాడ చెలికాడ. చదవండి సామెతలు 30:17. తల్లిదండ్రుల్ని కష్టపెట్టి బాధపెట్టి వాళ్ళ కష్టమంతా దోచుకొని అది కామన్ అంటాడంట. చదవండి. అదేనా? క్షమించేయండి, అది కాదు. 28:24 చదవండి. సామెతలు 28:24. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునివాడు నశింపజేయవానికి జతకాడు. ఇంకొకటి అంటాడు, యేసుప్రభు అంటాడు, తల్లిదండ్రులకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నష్టపరిచి కొర్బాను అంటాడంట. అంటే దేవార్పితం అంటాడంట. యేసుప్రభు చెప్పాడు ఆ మాట. చూడండి మార్కు సువార్త 7:11. ఇలాంటి యవనస్తులు కూడా లేకపోలేదు. మార్కు 7:11 చదవండి. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి ఈ మాట ఎంత భయంకరమైన మాట. అమ్మా, నా వల్ల నువ్వేం ఆశిస్తున్నావు? నాన్న, నా వల్ల ఏం ఆశిస్తున్నావు? నేను ఉద్యోగం చేయాలని, నేను మిమ్మల్ని పోషించాలనుకుంటున్నావా? ఖుర్బాన్. చూడండి, దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను చాలండి. ఏమంటాడంట? తల్లిదండ్రులు, ఎరా నిన్ను కష్టపెట్టాం కదరా, నేను చదివించాం కదరా, నువ్వేంట్రా మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే, నానా దేవుడికి ఇచ్చాను అనుకోండి, అవన్నీ నాకు కదా అన్నట్లంట. ఖుర్బాన్ అంటే హెబ్రీ భాషలో దేవార్పితం. దేవుడికి ఇచ్చాడు అనుకోండి, ఎంత భయంకరం అండి. దేవునికి ఇచ్చినట్టేలే. కాబట్టి నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేనేం కష్టపడలేను, నేనేం మిమ్మల్ని పోషించలేను, చూడలేనని యవనస్తులు ఉన్నారండి. ఎవరో అండి ఈ మధ్య వాట్సాప్లో పంపించారండి. ఒక అతను వాళ్ళ అమ్మ నాన్ని, వృద్ధులు, కావడి ఉంటుంది, కావడి దాని అనేది, కావడిలో మోసుకెళ్తున్నాడండి. అది పేపర్లో చూసి ఫోటో తీశారు. అతను పని చేసుకుంటాడు, మట్టి పని. అమ్మ నాన్న ఉన్నారు, మరి వాళ్ళకి ఎవరు చూసుకుంటారు? పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి తను ఎక్కడికి వెళ్తే పనిగా అక్కడ తీసుకెళ్ళిపోతాడంట. అక్కడ పక్కన పెట్టేస్తాడు. ఇతను పని చేసుకుంటాడు, వాళ్ళకి ఏం కావాలో అవసరాలు చూస్తూ ఉంటాడు. మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మోసుకొని కావడి అంటే అటు ఒక గంప ఇటు ఒక గంప ఉంటుంది, ఇట్లా మీరు పెట్టుకొని. ఎవరండి అలా ఉండేది ఈ దినాల్లో? అలాగ నువ్వు నీ తల్లిదండ్రులను గౌరవించాలి. నేను ముందే చెప్పానుగా, దేవుడు ఏం చెప్పాడు? ఆల్రెడీ నీకు 2 దేవదూతల నుంచి అనేం భయపడమాక. మొదటి దేవదూత పేరు మమ్మీ, రెండో దేవదూత పేరు డాడీ. నీ తల్లిదండ్రులు దయ్యాల్లా కనపడుతున్నారేమో, నీ మంచి కోసం చెప్తేమో నీ కోపం వస్తుందేమో. నేను చెప్పాను, నా మీద కూడా కోపం వచ్చింది యవనస్తులకి. అన్నీ వాళ్ళకే సపోర్ట్ చేస్తామన్నా. లేదు బిడ్డలారా, యవనస్తులారా, మీ భవిష్యత్తే మాకు ముఖ్యం. మీరు గొప్పవాళ్ళు అవ్వాలనేది మా ఆశ.
ఒకటి మధ్యాహ్న సమయంలో. యవనస్తులు దేని చేత తమ నడతను, దేని చేత బై వాట్, నాట్ బై ఫేస్బుక్, నాట్ బై వాట్సాప్, నాట్ బై ట్విట్టర్, నాట్ బై ఏంటది ఇంకా చాలా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు గొప్పవాడు అవ్వాలంటే ఆ స్థానాన్ని నీ తల్లిదండ్రులకి ఇవ్వు. ముందు వాళ్ళకి ఇవ్వు, వాళ్ళని గౌరవించు, వాళ్ళని గొప్ప చేయి. ఒక యవనస్తురాలు కష్టపడి పని చేసుకుంటూ, హాస్టల్లో పని చేసుకుంటూ జీతంగా ఫీజు కట్టుకోవాలి, తోట పని చేయాలి, వంట పని చేయాలి, హాస్టల్లో క్లీనింగ్ పని చేయాలి. అప్పుడు వీళ్ళు కొంచెం అమౌంట్ ఇస్తే అదే హాస్టల్లో వాళ్ళు చదువుకుంటారు. పెద్ద డాక్టర్ అయిపోయింది, ఇంటికి వచ్చింది, మమ్మీ నాకు డాక్టర్ అయిపోయింది, పాస్ అయ్యాను, ఉద్యోగం వచ్చింది, నీకు బట్టలు తెచ్చానంది. సరే ఏంటంటే వాళ్ళ అమ్మకి డాక్టర్ కోటేసి స్టెథోస్కోప్ పెట్టి, మమ్మీ ఇదంతా నీ వల్లే మమ్మీ. ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది, ఆ తల్లి ఎంత ఆనందపడుతుందండి. ఏమన్నా బిడ్డలారా, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయవద్దు. మీ భవిష్యత్తు ఒకటి దేవుని చేతిలో ఉంది, రెండవది వారి చేతిలో ఉంది. వారు నీ గురించి ఏదన్నా కన్నీరు కార్చారా, అవుట్, నీ లైఫ్ స్పాయిల్. వాళ్ళని బాధ పెట్టావా, వారి ఏడుపు మామూలుగా ఉండదు నీ జీవితంలో. ఇప్పటివరకు ప్రేమించలేదేమో, ఇప్పటివరకు లెక్క చేయలేదేమో, ఇప్పటివరకు మాట వినలేదేమో, ఇప్పటివరకు లోబడలేదేమో, ఇప్పుడైనా లోబడు. నీ తల్లిదండ్రులు వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి వారైనా నువ్వు లోబడు, ప్రేమించు. ఏ జీవితం ఆశీర్వదింపబడుతుంది. భయంకరమైన దినాల్లో ఉన్నాం, ఘోరమైన దినాల్లో ఉన్నాం. ఇష్టానుసారంగా జీవించొద్దు, ప్రభుకు లోబడు, గొప్ప స్థితిలో ఉంటావు. తిమోతి అలాంటి గొప్ప స్థితిలో వచ్చాడు. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనికోలోను వసించుచున్నది. అది ఇప్పుడు నీతో సహా, నీ యందు సహా వసించుచున్నది. అలాగున ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అక్కడన్నా ప్రార్థన చేయండి. రండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి, మీ పాదపద్మములకు మరొకసారి వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభు. నిజమేనైనా ఈ యొక్క యవనస్తుల మీటింగ్లో మీరు మాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చున్నారు ప్రభు. నిజమేనైనా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు అంటే, మరి నిజమేనైనా విశ్వాసం చేత, మీ యొక్క ప్రేమ చేత, మీ యొక్క వాక్యము చేత, మరి అదేవిధంగా నైనా మీరు చెప్పిన 7 అంతల అంశముల ద్వారా కూడా మరి ప్రభా మేము నడుచుకోవడానికి కృప చూపించండి ప్రభా. మీరు ఎంత విపులీకరంగా మాకు వివరిస్తూ వచ్చి ఉన్నారు ప్రభా. ఇంకొను మేము మా జీవితాలని వీటి చేత మార్చుకోకపోతే ఇంక మా జీవితం వ్యర్థమే ప్రభా. మరి జ్ఞాపకం చేసుకోవడానికి మరి కృప చూపించండి ప్రభా. వీటన్నిటి అంశాలను కూడా ప్రతి ఒక్క యవనస్తుడు కూడా మరి ప్రభా మరి ప్రత్యక్షంగా వీక్షించిన, మరి ఆన్లైన్ ద్వారా కూడా వీక్షించిన యవనస్తులందరినీ కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క యవనస్తుడు కూడా వీటి చేత వారి యొక్క నడతలను శుద్ధీకరించుకోవడానికి కృప చూపించండి. వారందరి జీవితాలకు మంచి తరుణాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మా యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి మంచి తరుణాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసిన విధానానికి వందనములు స్తోత్రములు తెలియజేసుకున్నాం ప్రభా. మరి అదేవిధంగా ప్రభా నిజమైన తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల ఇటువంటి జాగ్రత్తలు కలిగి ఉండడానికి మీరు సూచించిన అంశాలన్నింటిని బట్టి కూడా వందనములు స్తోత్రములు తెలియజేసుకున్నాం ప్రభా. అటుగా తల్లిదండ్రులుగా మా యొక్క బాధ్యతను మేము నిర్వర్తించడానికి, యవనస్తులుగా కూడా మేము వాటన్నిటి చేత కూడా మా యొక్క నడతను శుద్ధి చేసుకోవడానికి కూడా మీ కృప అనుగ్రహించిన విధానానికి వందనములు స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితిలో ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రేరేపితం చేసి ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ కూడా బలోపేతం చేసిన దేవునికి వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే కొన్ని ఆరోపించుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో మనవి చేసి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి